రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులకే పోలీసు వ్యవస్థ పరిమితమైందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపు కేసుల్లో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాకాణిని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోనే మైనింగ్ అధికారి బాలాజీ నాయక్తో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధమైన అన్ని పనులు చేయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక పద్ధతిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారు. రెండో విషయం, ఇంకొకటి పల్నాడులో వాళ్ళ ఆస్థాన పత్రికలైన ఈనాడు, జ్యోతిల్లో మన 3 రోజుల క్రితం ఒక డబుల్ మర్డర్ జరిగింది. ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరుతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటే అందులో 2 చనిపోతే ఆ కేసుతో ఏమీ సంబంధం లేని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన్ని సోదరుణ్ణి అక్రమంగా ఇరికించారు. కానీ వాళ్ళ హెడ్డింగ్ ఈనాడు వచ్చింది, మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విధంగా రాశారు. తర్వాత కింద చివర్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి సోదరుల హస్తం కూడా ఉంది అని ఆరోపించారు అని 2 లైన్లు రాస్తే దాన్ని బేస్ చేసుకుని జూలకంటి బ్రహ్మారెడ్డి దీన్ని ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి పైన అక్రమ కేసులు బనాయించేదానికి ప్రయత్నం చేసి ఆ కేసులో అక్రమంగా ఇరికించడం జరిగింది. దీంట్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే. వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరు వల్ల ఘర్షణలు జరిగి 2 మరణిస్తే దాన్ని జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని ఇరికించడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అక్రమ కేసు అని ఎవరిని అడిగినా రాష్ట్రంలో చెప్పే పరిస్థితి ఉంది. ఇంకా తర్వాత మన పచ్చపత్రికలు మామూలుగా రోజు ఏదో ఒకటి రాస్తుండడం చూస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో గతంలో కల్తీ సారా మరణాల వల్ల చనిపోయినారు కొంతమంది అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీలో అడిగితే దానికి జగన్ గారు స్పష్టమైన సమాధానం ఇవ్వడం, దాన్ని కంటిన్యూ చేయడానికి, అంటే ఎప్పుడు వాళ్ళ చేసే విష ప్రచారం అంతటితో ఆగదు, అది అవాస్తవం అని తేలినా దాన్ని కంటిన్యూ చేయడానికి ఈరోజు వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం అని ఒక హెడ్డింగ్ రాస్తారనమాట. అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా అక్రమంగా కేసు పెట్టిండేది లిక్కర్ స్కామ్. దాంట్లో అనేక మందిని అరెస్టు చేస్తా పోతా ఉన్నారు సంబంధం లేకుండా. గాలంతా పోగేసి 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ముద్దాయిలను కొట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్లు తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని కేవలం నోటి మాటల ద్వారా వాళ్ళు చేసిండే స్టేట్మెంట్ల రికార్డుల ద్వారా అందరినీ అక్రమంగా ఇరికిస్తున్న సందర్భం.